సాఫ్ట్వేర్ సిరీస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఈ టాపిక్ ఏంటంటే లైక్ సాఫ్ట్వేర్ అంటే టెక్ పార్క్లోనే ఉండాలా, బయట చిన్న చిన్న కంపెనీలో పనిచేసే వాళ్ళకి బెనిఫిట్స్ ఏంటి, టెక్ పార్క్లో పనిచేసే బెనిఫిట్స్ ఏంటి అని చాలామందికి డౌట్ ఉంటుంది. ఎక్కడ పనిచేసినా సాఫ్ట్వేర్ ఏంటి, టెక్ పార్క్లో పనిచేస్తే ఏం పెద్ద బెనిఫిట్స్ ఉండవు, నార్మల్ కంపెనీస్లో పనిచేస్తే తక్కువ బెనిఫిట్స్ ఉంటాయని అలా ఏముండదు. అది ఒక జస్ట్ అపోహ మాత్రమే, అట్లా ఏమి ఉండదు. మనం వర్క్ చేసే టెక్నాలజీ మీద, మనం వర్క్ చేసే ప్లాట్ఫామ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మనం ఎలా వర్క్ చేస్తున్నాం ఇవన్నీ కూడా. నో నీడ్ టు వరీ, మనం ఎక్కడ వర్క్ చేసామన్నది ఇంపార్టెంట్ కాదు, మనం ఏ టెక్నాలజీ మీద వర్క్ చేస్తున్నాం అన్నది ఎండ్ ఆఫ్ ద డే పాయింట్ వ్యాలిడ్ అవుతుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే స్కిల్స్ డెవలప్ చేసుకోవాలి. ఆల్రెడీ ఉన్న వాళ్ళైతే స్కిల్స్ని డెవలప్ చేసుకోవాలి, అప్గ్రేడ్ అవుతూ ఉండాలి డే టు డే లైఫ్లో స్కిల్స్ అన్నీ కూడా. తర్వాత ఫ్రెషర్స్ అయితే కానీ ఏదో ఒక టెక్నాలజీని చూస్ చేసుకుని దాని మీద కొంచెం ఇన్డెప్త్గా ప్రిపేర్ అవ్వడము, లేకుంటే ఇప్పుడు అప్గ్రేడేషన్స్లో ఏమున్నాయనేసి చూసి బాగా నేర్చుకోవడము అలా చేసుకోవాలి. అప్పుడైతే ఏం తొందర లేకుండా సాఫ్ట్వేర్ జాబ్స్ ఈజీగా గ్రాప్ చేయగలుగుతాము. ఓవర్గా థింక్ చేయకండి, టెక్ పార్కుల్లో ఉంటే బెనిఫిట్స్ ఉంటాయి, టెక్ పార్కులో లేకుంటే ఏం బెనిఫిట్స్ ఉండవు, అట్లంతా ఏం చూడకండి. ఇంకా టెక్ పార్క్లో ఉంటే ఇంకో డిసడ్వాంటేజ్ ఏంటంటే అసలు మనం ఇప్పుడు క్యాబ్లు ట్రాన్స్పోర్టేషన్ ఉండే వాళ్ళకైతే నో ప్రాబ్లం. ట్రాన్స్పోర్టేషన్ లేకుండా వాళ్ళకైతే ఎక్కడో గేట్ దగ్గర బస్ స్టాప్ ఉంటే మళ్ళీ లోపలికి మళ్ళీ ఒక 2-3 కిలోమీటర్స్ నడచాలి, అలా చాలా ఉంటాయి. ఇప్పుడు ఆర్ఎంజెడ్ తీసుకున్నా, మాన్యత తీసుకున్నా, ఎంబసీ తీసుకున్నా, సివి గోల్ఫ్ది తీసుకున్న, తర్వాత వెల్స్ ఫార్గో పార్క్ తీసుకున్నా, ఇలా చాలా టెక్ పార్కులు తీసుకున్నా కూడా అలానే ఉంటాయి. అది కూడా రోడ్ పక్కనే ఉంటాయి. బట్ కంపెనీస్ లొకేట్ అయ్యేది మాత్రం కొంచెం ఇన్సైడ్ డెప్త్ లోపలికి ఉంటాయి. సో అది దృష్టిలో పెట్టుకొని ఏదైతే ఏమి మీరు వర్క్ చేసే టెక్నాలజీ మీద, వర్క్ చేసే ప్లాట్ఫామ్ని గుర్తుపెట్టుకొని దాని మీద కాన్సన్ట్రేషన్ చేయండి. టెక్ పార్క్లో అయితే ఏంటి, ఎక్కడైతే ఏంటి అసలు చూడకండి. మన వర్క్ ఏంటి, మనం ఎందుకు రోల్కి సెలెక్ట్ అయ్యామో అనేది మాత్రమే చూసుకోండి. మోర్ ఓవర్ కాన్సన్ట్రేట్ అని టెక్నికల్ స్కిల్స్ ఇవన్నీ జిజివి అవన్నీ ఏం పట్టించుకోకండి. వన్స్ మీరు టెక్నికల్గా స్ట్రాంగ్ అయ్యి జాబ్లో సర్వైవ్ అయ్యారనుకోండి, ఇవన్నీ ఏం అనిపించదు మీకు. ఇంకా మీరే అసలు ఇప్పుడు అందరూ వర్క్ ఫ్రమ్ హోమ్లో నుంచి మళ్ళీ హైబ్రిడ్ అని, మళ్ళీ హైబ్రిడ్ నుంచి మళ్ళీ ఇప్పుడు పర్మనెంట్ వర్క్ ఆఫీస్లని చేస్తున్నారు కదా. సో వర్క్ కల్చర్కి అలవాటు పడ్డం నేర్చుకోండి. వర్క్ ఫ్రమ్ హోమ్ అయితే బెనిఫిట్, వర్క్ ఫ్రమ్ హోమే చేస్తాము అని ఎవరిని డిమాండ్ చేయకండి. వాళ్ళు ఏది ఇస్తే అది జాయిన్ అయిపోయి